నమస్తే, వెల్కమ్ టు 929 టీవీ. నేను ప్రియాంక. తమిళ రాజకీయాలు సినిమాతో పెనవేసుకుని ఎప్పుడూ సాగుతుంటాయి. అది కాలాలకు అతీతంగా సాగే వ్యవహారంగా ఉంటుంది. అప్పట్లో ఎంజీఆర్, జయలలిత క్రేజ్ నిరంతరం వార్తల్లో నిలిచేది. ఇప్పుడు ఆ అదృష్టం విజయ్, త్రిషలకు దక్కింది. ఎప్పటిలాగే వారిద్దరి మధ్య మౌనం వెనుక అసలు రహస్యం ఏంటనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా అందరినీ వేధిస్తోంది. సినిమా ప్రపంచంలో కొన్ని వార్తలు వస్తాయి, కొన్ని రోజులకే మర్చిపోతాం. కానీ మరికొన్ని వార్తలు మాత్రం రోజు రోజుకి కొత్త చర్చలకు తెరతీస్తాయి. అలాంటి ఒక చర్చే ఇప్పుడు దక్షిణాది సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. తమిళ స్టార్ హీరో విజయ్, స్టార్ హీరోయిన్ త్రిష, ఈ ఇద్దరి గురించి కొత్తగా ఏ సినిమా ప్రకటన రాలేదు, ఏ ఇంటర్వ్యూ రాలేదు, ఏ వివాదంపై అధికారికంగా ఎవరూ మాట్లాడలేదు. అయినా సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో, అభిమానుల మధ్య మాత్రం ఒకటే చర్చ. ఇద్దరూ ఎందుకు మౌనం పాటిస్తున్నారు అనేదే ఈ చర్చల సారాంశం. ఒక పోస్ట్ ఆలస్యమైంది, ఒక ఫోటో వచ్చింది, కొన్ని రూమర్లు వైరల్ అయ్యాయి, అంతే కథలు మొదలయ్యాయి. కానీ ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి ప్రచారం నిజం కాదు. అలా అధికారికంగా ధృవీకరించిన సమాచారాన్ని నిజమని చెప్పలేం. అయితే ఈ మౌనం వెనుక ఎలాంటి వ్యూహం ఉండొచ్చు? స్టార్ హీరోలు ఎందుకు ఇలాంటి సందర్భాల్లో మాట్లాడరు? సెలబ్రిటీల జీవితాల్లో మౌనం నిజంగానే ఒక ఆయుధమా? అంటే ఇప్పుడు ఆయుధమే అని అనుకోవాల్సి వస్తోంది. ఒక పోస్ట్ ఎందుకింత చర్చ అని ఆ విషయం గమనించాలి. కొన్ని సంవత్సరాలుగా విజయ్ పుట్టినరోజు వస్తే త్రిష సోషల్ మీడియాలో ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పేది. ఈసారి మాత్రం మొదట్లో అలాంటి పోస్ట్ కనిపించలేదు. అంతే, కొంతమంది అభిమానులు ప్రశ్నలు అడగటం మొదలు పెట్టేశారు. ఏమైనా జరిగిందా? ఇద్దరి మధ్య దూరం పెరిగిందా? ఇదేదైనా సంకేతమా అని సోషల్ మీడియాలో పోస్టు వెల్లువెత్తాయి. అంతలో మరో ప్రచారం, త్రిష విజయ్ని సోషల్ మీడియాలో అన్ఫాలో చేసిందట. ఇక ఆ ప్రచారం పూర్తిగా చల్లారక ముందే త్రిష విజయ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఒక ఫోటోను షేర్ చేసింది. ఆ దెబ్బతో ఇంతవరకు జరిగిన చర్చ ఒక్కసారిగా మరో మలుపు తిరిగింది. ఒకప్పుడు హీరోలు, హీరోయిన్లు ఏం చేస్తున్నారు అనేది తెలుసుకోవాలంటే పత్రికలు రావాలి. కానీ ఇప్పుడు ఒక ఫాలో, ఒక అన్ఫాలో, ఒక లైక్, ఒక కామెంట్ చాలు, అది వార్త అయిపోతుంది. ఇది కేవలం విజయ్, త్రిష విషయంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. సోషల్ మీడియా ఒక కమ్యూనికేషన్ సాధనం మాత్రమే కాదు, అది ఇప్పుడు ఒక సంకేత భాషగా మారిపోయింది. ఒక ఫోటో పెట్టినా వార్త, పెట్టకపోయినా వార్తే. అలా సెలబ్రిటీల జీవితాల్లో సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా పెరిగిపోయింది. రాజకీయాల్లో ఒక సామెత ఉంటుంది, కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పకపోవడమే సమాధానం. సినిమా రంగంలో కూడా ఇప్పుడు అదే పరిస్థితి. ఎందుకంటే ఒకసారి స్పందిస్తే మరో ప్రశ్న వస్తుంది, మళ్ళీ వివరణ ఇవ్వాలి, ఇంకో వివాదం మొదలవుతుంది. అందుకే చాలా మంది స్టార్లు ఒక నిర్ణయం తీసుకుంటారు, ఆ విషయాలపై మాట్లాడకపోవటం కూడా ఒక వ్యూహంగా భావిస్తున్నారు. గతంలో విజయ్ అంటే కేవలం స్టార్ హీరో, కానీ ఇప్పుడు రాజకీయ నాయకుడు కూడా, అందులో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఇక్కడి నుంచే అసలు కథ మొదలైంది. ఒక రాజకీయ నాయకుడు మాట్లాడే ప్రతి మాట రాజకీయ విశ్లేషణకు దారితీస్తుంది. వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్య కూడా రాజకీయంగా మారే అవకాశం ఉంటుంది. విజయ్ పరిస్థితి మాత్రం అనవసర వార్తలు ఎందుకు అన్నట్లు మౌనవ్రతం చేస్తున్నారు. అందుకే చాలా మంది రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తమ వ్యక్తిగత విషయాలపై చాలా జాగ్రత్తగా స్పందిస్తారు. హీరోయిన్ త్రిష కూడా సినీ ఇండస్ట్రీలో 2 దశాబ్దాలకు పైగా ఉంది. ఇన్ని సంవత్సరాల్లో ఆమెపై ఎన్నో రూమర్లు వచ్చాయి, కానీ ప్రతి రూమర్కు సమాధానం చెప్పిందా? లేదు. ఎందుకంటే ప్రతి వివరణ కొత్త వార్తగా మారుతుంది, ప్రతి వార్త కొత్త ప్రచారానికి కారణమవుతుంది. అందుకే చాలా మంది సెలబ్రిటీలు సమయం వచ్చినప్పుడే మాట్లాడతాం అనే విధానాన్ని అనుసరిస్తారు. అభిమానులు ఎందుకు ఎక్కువగా ఆలోచిస్తారు అంటే ఇక్కడ వారిని కూడా అర్థం చేసుకోవాలి. స్టార్ హీరోలు వాళ్లకు కేవలం నటులు కాదు, వాళ్ళ జీవితంలో ఒక భాగం. అందుకే వాళ్ళ గురించి చిన్న మార్పు కనిపించినా అది పెద్ద చర్చ అవుతుంది. కానీ భావోద్వేగం వేరు, వాస్తవం వేరు. ఒక ఆసక్తికరమైన విషయం, సినిమా పరిశ్రమలో రూమర్లకు కూడా మార్కెట్ ఉంటుంది. ఎందుకంటే ప్రజలు చదువుతారు, చర్చిస్తారు, షేర్ చేస్తారు, వీక్షణలు పెరుగుతాయి, కామెంట్స్ పెడతారు. అందుకే కొన్నిసార్లు చిన్న విషయం కూడా పెద్ద చర్చగా మారుతూ ఉంటుంది. అలా రూమర్లకు ఆర్థిక విలువ వస్తుంది. మౌనం వల్ల కొన్ని రూమర్లు చల్లారిపోతాయి, కానీ కొన్ని రూమర్లు మరింత పెరుగుతాయి. అంటే మౌనం 2 వైపులా పనిచేసే కత్తి లాంటిది. ఎందుకంటే ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మౌనంగా ఉండాలి అనేది ప్రతి స్టార్కు ఒక వ్యూహాత్మక నిర్ణయం. మన మౌనం వల్ల లాభమా, నష్టమా, వారే బేరీజు వేసుకోవాలి. ఈరోజు సోషల్ మీడియా కాలంలో ఏ వార్త వచ్చినా మొదట అడగాల్సిన ప్రశ్న ఒక్కటే. అందుకు అధికారిక ఆధారం ఉందా? లేకపోతే అది కేవలం ప్రచారం కావచ్చు. మనం ఇతరులతో పంచుకునే ముందు ఒక్కసారి ఆలోచించడం అవసరం. అయితే విజయ్, త్రిష మౌనం వెనుక అసలు కారణం ఏమిటన్న దానికి స్పష్టమైన సమాధానం ప్రస్తుతం ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఇద్దరూ అధికారికంగా ఈ ప్రచారాలపై స్పందించలేదు. కాబట్టి ఊహాగానాలు నిజాలుగా చెప్పడం సరైంది కాదు. ఒక విషయం మాత్రం నిజం, ఈ సోషల్ మీడియా యుగంలో ఎవరు మాట్లాడినా వార్తే, మాట్లాడకపోయినా వార్తే. సెలబ్రిటీల జీవితాల్లో మౌనం కూడా ఒక కమ్యూనికేషన్ రూపంగా మారిపోయిందన్న మాట మరోసారి త్రిష, విజయ్ విషయంలో రుజువైంది.